వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. రాష్ట్ర ఎన్నికల సంఘం రోజు రోజుకు దిగజారిపోతుంది అన్నది అనేక నిదర్శనాల ద్వారా మనకు అర్థమవుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో ఎప్పుడు కనీవిని ఎరగని రీతిలో ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో దిగజారిపోతుంది. ఆ విధంగా సోషల్ మీడియాలో అయితేనే మీడియాలో ఎక్కి అబాసు పాలవుతున్న మాట వాస్తవం. కళ్ళకు కట్టే సాక్ష్యాలతో ఎన్నికల సంఘంలో లోపభూయిష్టమైన వాళ్ళ యొక్క విధానాలు, వాళ్ళ యొక్క సర్వర్లు ఏ స్థాయిలో లోపభూయిష్టంగా ఉన్నాయన్నవి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఎన్నికల సంఘానికి ప్రత్యేక అధికారులు అంటూ ఉండరు. ఉన్న బ్యూరోక్రాట్స్లో ఉన్న వ్యవస్థనే వాళ్ళు అఫీషియల్స్ని తీసుకొని ప్రభుత్వ అధికారులతో పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వ అధికారులు ఏ స్థాయిలో నిర్లక్ష్యం వహించారనే అంశాలు మనం గతంలో కూడా చూసుకున్నాం. ఉరవకండ నుంచి మొదలు పెడితే మనం దాదాపు రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో దాదాపు ఎంతమంది అధికారులు సస్పెండ్ అయ్యారో, బోగస్ ఓట్లు చేర్పించి సస్పెండ్ అయ్యారో మనం చూసే ఉన్నాం. ఒకే వ్యక్తి పైన 100 ఓట్లు నమోదవుతున్న పరిస్థితి. ఒకే డోర్ నెంబర్పై 1000 ఓట్లు, వేల కొద్ది ఓట్లు నమోదైంది మనం అక్టోబర్లో ముద్రించిన ముసాయిదీలో మనం చూసుకున్నాము. దాదాపు చంద్రబాబు నాయుడు గారి పేరు మీద నరసరావుపేటలో 2 ఓట్లు నమోదైనాయి. ప్రకాశం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకొక 2 ఓట్లు నమోదైనాయి. అంటే చంద్రబాబు ఎవరో, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో తెలియని పరిస్థితిలో ఎన్నికల అధికారులు ఉన్నారు. వాళ్ళ కింద పనిచేసే సిబ్బంది ఉన్నారు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదు. దాదాపు 14 లక్షల వినతులు వచ్చాయి. దాదాపు 30 లక్షల ఓట్లు పైన తొలగించబడ్డాయి. చనిపోయిన వాళ్ళ ఓట్లు అయితేనేమి, టీడీపీ సానుభూతి, జనసేన సానుభూతి పరుల యొక్క ఓట్లు తొలగించారని దాదాపు 14 లక్షల ఫిర్యాదులు అందాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫిర్యాదులు అందాయి. ఓకే, మొత్తం అక్టోబర్లో ఏదైతే ఎన్నికల ఓటర్ల జాబితా ముసాయిదాను ముద్రించారో దాన్ని మళ్ళీ సవరణ చేసుకుంటూ ముందుకు సాగిన వ్యవస్థ మొన్న జనవరిలో ఈ నెలలో మళ్ళీ ప్రింట్ చేసిన పరిస్థితి. మొత్తం లోపభూయిష్టంగా ఉన్న వ్యవస్థలు దాదాపు 5 లక్షల ఓట్లు చనిపోయిన వాళ్ళైతే తొలగించాము. మళ్ళీ చేర్పులు మార్పులు జరిగాయి. మొత్తం 6 లక్షల ఓట్లు పెరిగాయని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో మళ్ళీ చివరి జాబితా విడుదలైన తర్వాత కూడా పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో రామిరెడ్డి నగర్ చెందిన పోలింగ్ బూతుల్లో చంద్రబాబు నాయుడు పేరు మీద 2 ఓట్లు నమోదయ్యి ఉన్నాయి. ఇంత దౌర్భాగ్య పరిస్థితి, ఇంత దురదృష్టకరమైన అంశాలు ఇంకా ఓటర్ లిస్టులో ఈ దొర్లుతున్నాయంటే ఇంకా ఎన్నికల సంఘం షార్ట్అవుట్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దీనికి తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ ఒక చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించి పూర్తిగా ఒక ఏర్పాటు చేసి, ఒక వేదికను ఏర్పాటు చేసి ఇంకా ఏదైనా లోపభూయిష్టంగా ఉన్న వ్యవస్థను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుంటే ఇటువంటి మళ్ళీ తప్పులు దొరలకుండా ఉంటాయి. పదే లాస్ట్ పబ్లికేషన్ అయిపోయిన తర్వాత కూడా ఓటర్ల జాబితాలు ఇంకా తప్పులు దొరలడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఏదైనా తప్పులు దొరికినా, ఎవరైనా ఓట్లు తొలగించబడినా, డబల్ డోర్స్ ఒకే డోర్ నెంబర్ మీద 100 ఓట్లు నమోదైనా మళ్ళీ ఒకసారి దాన్ని పరిశీలించి దానిపైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే నెల 15 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. ఇలా షెడ్యూల్ ప్రకటించిన తర్వాత, లేకపోతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు అంటే చాలా కష్టతరమైన అంశము. కానీ నకిలీ ఓట్లు పెద్ద ఎత్తున, బోగస్ ఓట్లు పెద్ద ఎత్తున నమోదయ్యాయి అనడానికి ఎన్నో సాక్ష్యాలు ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఓటర్ల జాబితా లిస్టు ప్రింట్ అయిన తర్వాత కూడా మళ్ళీ వస్తున్నాయంటే దీన్ని ఎలా పరిగణించాలి? గతంలో కూడా తిరుపతి ఉప ఎన్నికల్లో ఏం జరిగింది? అక్కడున్న జిల్లా కలెక్టర్గా పనిచేసిన వ్యక్తి దాదాపు 30,000 ఓట్లకు సంబంధించి బోగస్ ఓట్లు ముద్రించారన్న విషయం మనకి సాక్ష్యాలతో నిరూపించడం జరిగింది. అతను సస్పెండ్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ విధంగా అధికార పార్టీ కావచ్చు, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు, ఈ విధంగా బోగస్ ఓట్లతో గెలవాలనే ఒక కుయుక్తులతో ముందుకు వెళ్తున్న పరిస్థితులను ఎన్నికల కమిషన్ గమనించాలి. కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి బోగస్ ఓట్లు నమోదవుతుండటం, జీరో డోర్ నెంబర్ పైన ఓట్లు నమోదవటం ఒక వంతు అయితే, అసలు మాజీ ముఖ్యమంత్రి గారు, సీనియర్ పొలిటీషియన్ అయిన చంద్రబాబు నాయుడు గారి పేరు మీద కూడా ఆయన పేరు మీద ఓట్లు ముద్రించి ఆయన చేస్తున్న పరిస్థితి. ఇంత దౌర్భాగ్య పరిస్థితి. ముఖ్యమంత్రి గారి పేరు మీద ఓట్లు ఉంటాయి, ప్రతిపక్ష నేత చంద్రబాబు పైన బోగస్ ఓట్లు తయారవుతాయి. అసలు ఎందుకు ఈ విధంగా వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోటోలు ముద్రించి ఈ విధంగా వేరువేరు ప్రాంతాల్లో ఓట్లు ప్రత్యక్షమవుతున్నాయి? ఓటర్ లిస్టు జాబితాని తయారు చేసే అధికారులు ఏం చేస్తున్నారు? ఎన్నికల కమిషన్ ముద్రించేటప్పుడు కూడా దీన్ని ఎందుకు పరిశీలించలేకపోతుంది? ఈ అంశాలపైన పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన పత్రికలు కూడా దీనిపైన వార్తలు రాస్తూ ఎన్నికల కమిషన్ యొక్క లోపభూయిష్టం, డొల్లతనాన్ని బయటపెడుతున్న పరిస్థితి.